బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి ఈడీ ఆఫీస్కు వచ్చారు. 3 గంటలుగా విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈడీ ఆఫీస్ నుంచి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి భాస్కర్? 3.5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి కేటీఆర్ ఆయన వెంట ఈ విచారణకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పటికే ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయన వెంట కూడా హార్డ్ కాపీస్ తీసుకొని రావడం జరిగింది. 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి కేటీఆర్ 11 గంటల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. దాదాపు 3.5 గంటలైంది. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగుతుంది. 5 గంటల వరకు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విచారణకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాదులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఈ విచారణకు సంబంధించి? అసలు ఏసీబీ కేసు కానీ ఈడీ కేసు కానీ ఇవన్నీ కూడా అంతా ఓపెన్గా ఉన్నటువంటి వ్యవహారం, కానీ వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం ఈ ఏదైతే ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తుంది దీన్ని ఎట్లా చూడవచ్చు? వాస్తవానికి ఫార్ములా రేస్ ఆపరేషన్ ఏదైతే కంపెనీ ఉన్నదో గౌరవ కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి కార్ రేసింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో మంచి నేమ్ వస్తుందని చెప్పేసి ఒక సానుకూల దృక్పథంతో ఈ కార్ రేసింగ్ నిర్వహించడం జరిగింది. తదనంతరం ఏదైతే దానివల్ల తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి పేరు కూడా గౌరవ కేటీఆర్ తీసుకురావడం జరిగింది. తదనంతరం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కావాలని కేటీఆర్ గారి పైన తప్పుడు కేసు పెట్టేసి ఈరోజు అతనిని మానసికంగా వేధింపుకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏసీబీ కేసు అని చెప్పేసి వాస్తవానికి ఏసీబీ కేసు కానీ ఈ ఈడీ కేసులు కానీ నిరాధారమైన ఆరోపణలు అర్ధరహితమైనటువంటి కేసులు పెట్టేసి ఈరోజు కేటీఆర్ గారి పైన వేధింపుకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు 420 హామీలతోని ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చా ఉంది. ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు రైతులను కానీ అదేవిధంగా నిరుద్యోగులను కానీ అదేవిధంగా హరిజన గిరిజన బహుజన ప్రతి ఒక్కరిని మోసం చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గత ఏడాది నుంచి కూడా రేవంత్ సర్కార్ని గల్లబట్టి అడుగుతున్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కేటీఆర్ గారు. ఎందుకంటే లగ్గిచర్ల బాధితుల విషయంలో కావచ్చు, హైదరాబాద్ బాధితుల విషయం కావచ్చు, ఆర్టిస్ట్ కాస్ట్ గ్రూప్ 1 ఎంప్లాయీస్ గ్రూప్ 2 ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా గురుకుల పాఠశాల విద్యార్థుల విషయంలో కావచ్చు, రామన్నపేట సిమెంట్ కంపెనీ విషయంలో కావచ్చు, తెలంగాణ తల్లి రూపుమార్పు విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ని తెలంగాణ టీజీగా మార్చిన విషయంలో కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నా కూడా కేటీఆర్ గారు ప్రతిసారి రేవంత్ రెడ్డి గల్లబట్టి అడుగుతున్న బిడ్డని సంగతి చూస్తామని చెప్పేసి కావాలని నిరాధారమైన ఎలాంటి ఆధారం లేనట్టు కేసులో ఈరోజు కేటీఆర్ గారిని ఈడీ ఆఫీసులో పొంటి ఏసీబీ ఆఫీసులో పొంది తిప్పుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహాత్మా కేసీఆర్ గారు కుమారుడు ఈరోజు కేటీఆర్ గారి పైన ఇలాంటి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మేము స్పష్టిస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటై ఈరోజు కేటీఆర్ గారి పైన నిరాధారమైన కేసులు పెట్టేసి విధిస్తూ ఉన్నారు. ఈ కేసులు మేము భయపడటం కాదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు కేటీఆర్ గారు, మచ్చలేని నాయకుడు కేటీఆర్ గారు, భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో కేసీఆర్ కొడుకుగా ఒక ఐటీ మినిస్టర్గా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు కేటీఆర్ గారు. ఇలా ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఈ కేసులు ఎలాంటి ఆరోపణ? ఈ ఫార్ములా రేస్ ఆపరేషన్ సంబంధించి ఈ కంపెనీ తీసుకొచ్చిన వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చి మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగింది. ఆ నిర్వహించిన తోటి 700 కోట్ల రూపాయల ఆదాయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇవన్నీ మర్చిపోయి రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే కోడిగూడు మీద ఈగలు బీకినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ గారిని గత ఏడాది నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ దేంట్లో సంబంధమైన దాంట్లో ఇరికిచ్చి కేసులు నమోదు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా జన్వాడ సంబంధించిన విషయం కావచ్చు, లేదా వేరే కేసులో కావచ్చు, వేరే కేసులో కేటీఆర్ గారిని మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా కేటీఆర్ గారిని ఎదగకుండా కుట్ర చేసే భాగంలో మీ కేసులు మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు కోర్టుల మీద నమ్మకంతో ఏదైతే విచారణ ఏజెన్సీలు ఉన్నాయో వాటి మీద నమ్మకంతో గతంలో కూడా ఏసీబీ కార్యాలయానికి అటెండ్ కావడం జరిగింది. తదనంతరం ఈరోజు కూడా ఈడీ ఆఫీస్కు హాజరు కావడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా కేసులతోని కేటీఆర్ గారిని ఏం చేయలేడు రేవంత్ రెడ్డి సర్కార్. భవిష్యత్తులో కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది. క్లీన్ చిట్ తోటి మేము అందరం కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ గారు ఈ యొక్క కేసుల నుండి బయటపడతామని చెప్పి చెప్పుకోవచ్చు. చెప్పండి, ఇప్పుడు ఈ కేసులన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇవి ఏసీబీ కేసు కావచ్చు, ఈడీ కేసు కావచ్చు, ఈ 2 కేసులను చూస్తూ ఉంటే ఎక్కడా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ సంబంధం లేనటువంటి సెక్షన్లు
అసలు ఈడీ పిలిచేటువంటి నేపథ్యంలో కూడా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ఏసీబీ ఎందుకు నోటీస్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా అక్కడ ఏ సెక్షన్ కింద నోటీస్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నామో కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తాం? క్లియర్గా మనం ఈ మధ్యలో అసత్య ప్రచారాలు అనేవి జరుగుతాయి, ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా ఈ కేసులో ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం మేము. హైకోర్టులో ఈ మధ్యలో హైకోర్టులో డిస్మిస్ అయిన కేటీఆర్ గారు వేసిన క్వాష్లో డిస్మిస్ అయిన డిస్మిస్ చేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్ గారు క్లియర్గా ఒక ఇష్యూ చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా స్టార్టే కాలేదు. ఇన్వెస్టిగేషన్ అనేది ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంది. కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయడం మాత్రమే జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు కాబట్టి మేము కేసును డిస్మిస్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానప్పుడు అసలు మెయిన్ విట్నెస్లను విచారించినప్పుడు, అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను విచారించినప్పుడు, బ్యాంకులను విచారించినప్పుడు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ని విచారించినప్పుడు, అదేవిధంగా ఫార్ములా ఈ కోర్సులో అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఈ కంపెనీస్లను ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు నిజంగా ఇంకా బేస్ ఎక్కడుంది? ఇక్కడ ఓన్లీ కంప్లైంట్ మాత్రమే ఉంది, ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్ జరుగుతున్నది. కాబట్టి డిస్మిస్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఫాల్స్ న్యూస్ అనేది ఎక్కడ సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకున్న కేసుని డిస్మిస్ చేయడం అనేది. హైకోర్టు కూడా కేటీఆర్ గారు ఫేవర్గానే ఇచ్చింది ఆర్డర్. ఎందుకంటే ఇందులో తప్పు చేయలేదని కేటీఆర్ అంటున్నారు. అదే విషయంలో ఈడీ ఆఫీస్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఇప్పుడు ఏసీబీలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అదే బేస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా స్టార్టే కాలేదు కాబట్టి పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు ఇచ్చిన నోటీసులను ఒబే చేస్తూ కేటీఆర్ గారు క్లియర్గా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నారు. తను తప్పు చేయలేదనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూలో అంటే ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ అధికారులు కలెక్ట్ చేయలేదు. కలెక్ట్ చేయాల్సిన అంటే కేటీఆర్ గారు చేశారా లేదంటే కంప్లైంట్ తప్ప అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా విచారణ అయితే కొనసాగుతోంది. విచారణకు సహకరిస్తామని ముందుగానే కేటీఆర్ చెప్పారు. ఆ విచారణకు హాజరయ్యారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయస్థానం దగ్గరికి వెళ్తా మళ్ళీ న్యాయం ఉంది అనేటువంటిది మరోసారి రుజువు చేస్తామని చెప్తున్నారు. ఇట్లా మీడియా మేనేజ్మెంట్తో అనేక రకాలుగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టి కోర్టులు చెప్పనటువంటి మాటలను కూడా చెప్పినట్టు మీడియా సంస్థలు కొన్ని వక్రీకరించి చేస్తున్నటువంటి దాని పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. ఇంకా మరొక 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా 5 గంటల తర్వాత ఈ విచారణకు సంబంధించినటువంటి ఈ పూర్తిగా అయితే ముగిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సునీత. రైట్ భాస్కర్.